రుద్రూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలంలో పేదలకు చెందిన గుడిసెలను కూల్చేయడంపై బహుజన స్త్రీ శక్తి మహిళా మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీలతో గుడిసెలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ బహుజన స్త్రీ శక్తి మహిళా మండలి సభ్యులు రుద్రూర్ బస్టాండ్ ఆవరణలో నిరాహార దీక్ష చేపట్టారు. 2 రోజులుగా దీక్ష చేస్తుంటే అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడంపై వారు ఫైర్ అయ్యారు. సమస్యకు పరిష్కారం సాధించే వరకు దీక్షను విరమించమని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా అధికారులు బహుజనులైన తమపై దయతలచి స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. దీక్షలో సుమారు 20 మంది మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించిన వాళ్ళం నిరుపేదలమైన మేము డబుల్ బెడ్రూమ్ల గురించి కాకుండా మా ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అక్కడ గుడి చేసుకోవాలని అనుకుంటున్నాం. మేము గుడి చేసుకుంటే అక్రమంగా అందరూ వచ్చి ఆ గుడిచెల్ని జేసీబీతో తొలగించారు. అడ్డొచ్చిన వాళ్లకు కొడవన్లతో బెదిరించారు చంపేస్తామని. చంపనని మేము కూడా పోరాటం చేస్తున్నాము. ఇది ఎంతవరకు సాధ్యం సార్? మాకు అసలు తిండి లేదు. కట్టుకోవటానికి మాకు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇళ్లలో కిరాయి ఉంటున్నాం, కిరాయిలు కట్టే స్తోమతి కూడా మాకు లేదు. 2000 రూపాయలు కిరాయి మేము ఎక్కడి నుంచి కట్టాను? పని లేదు, మాకు ఏం లేదు. కిరాయిలు కట్టాలంటే ఎక్కడి నుంచి కట్టాలి? మేము ఖాళీ స్థలం చూపించమంటున్నాం. మేము మాకు గుడిచెలు కావాలి, గుడిచెలు వేసుకుంటాం అక్కడ. మేము ఖాళీ స్థలం సంబంధించిన వాళ్ళం నిరుపేదలమైన మేము డబుల్ బెడ్రూమ్ల గురించి కాకుండా మా ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అక్కడ గుడి చేసుకోవాలని అనుకుంటున్నాం. మేము గుడి చేసుకుంటే అక్రమంగా అందరూ వచ్చి ఆ గుడిచెల్ని జేసీబీతో తొలగించారు. అడ్డొచ్చిన వాళ్లకు కొడవన్లతో బెదిరించారు చంపేస్తామని. చంపనని మేము కూడా పోరాటం చేస్తున్నాము. ఇది ఎంతవరకు సాధ్యం సార్? మాకు అసలు తిండి లేదు. కట్టుకోవటానికి మాకు ఇప్పుడు